నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, అందుకోసం ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నాను. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా, నా పేరు లక్ష్మి. నేను మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ మా. మీరు చెప్పే ప్రతి విషయం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటే ఇంకా చెప్పాలని అనిపిస్తూ ఉంటుందండి. నాకు ఒక డౌట్ సార్, సన్ స్క్రీన్ వాడమంటున్నారు కదా సార్, కానీ దానికి ముందు మాయిశ్చరైజర్స్ వాడాలి అంటారు కదా, కానీ మీరు ఏ వీడియోలోనూ దాని గురించి చెప్పలేదు సార్. సన్ స్క్రీన్ ఒక్కటే పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి. చాలా కామన్ గా క్వశ్చన్ గా వస్తూ ఉంటుందండి లక్ష్మి గారు ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి. సన్ స్క్రీన్ అనేది స్కిన్ కేర్ రెజిమెన్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మాయిశ్చరైజర్ మనకి కొరియన్ స్టెప్ రెజిమెన్ అని అంటారు కదండి, 7 స్టెప్ రెజిమెన్. ఫస్ట్ ఒక టోనర్ తోటి క్లెన్స్ చేయాలి, తర్వాత మనకు మాయిశ్చరైజర్ పెట్టాలి, తర్వాత సీరం పెట్టాలి, తర్వాత అదొకటి పెట్టాలి. ఇవన్నీ పెట్టినాక మనం సన్ స్క్రీన్ పెట్టాలి కదా. మరి నేను చెప్పే వీడియోస్ లో డైరెక్ట్ సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకోవాలి చాలు అని అంటాను కదా, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఒకటి, కాస్మెటిక్ గ్రేడ్ సన్ స్క్రీన్స్ అనేటివి ఒకటి, మెడికల్ గ్రేడ్ సన్ స్క్రీన్స్ అనేటివి ఇంకొకటి. కాస్మెటిక్ గ్రేడ్ సన్ స్క్రీన్స్ లో మీకు ఎక్కువ కాంపోజిషన్స్ అనేటివి ఉండవు. ఎందుకనంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే గనక, మంచి బెనిఫిట్ వచ్చే విధంగా కాన్సన్ట్రేషన్ ఉంటే గనక అవి మెడికేటెడ్ కిందకి కేటగరైజ్ అవుతాయి అనమాట. అప్పుడు మెడికేటెడ్ గా మనకి సన్ స్క్రీన్స్ అనేటివి మీకు ఎక్కువ బెనిఫిట్ అనేటివి వస్తాయి. కాస్మెటిక్ సన్ స్క్రీన్స్ లో అన్ని మెడికేషన్స్ ఇవ్వలేరు కదా, అందుకోసమనే కాస్మెటిక్ సన్ స్క్రీన్స్ అనేటివి చాలా పల్చగా ఉంటాయి. మీరు బయట గమనిస్తే వేరే సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు చాలా ఆయిలీగానే ఉంటాయండి, లేక నీళ్ళుగా ఉంటుందన్నమాట. అది మీకు పెట్టినట్టుగానే ఉండదన్నమాట. సో మీకు ఏ విధంగా అయితే మీకు ఈ సన్ స్క్రీన్స్ మెడికేటెడ్ అవుతూ ఉంటాయో, ఆ మెడికేటెడ్ సన్ స్క్రీన్ అనేది ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది. కానీ మెడికేటెడ్ సన్ స్క్రీన్ లో మీకు డైరెక్ట్ గా స్కిన్ కి అప్లై చేసే విధంగా ఆ సన్ స్క్రీన్స్ అనేటివి డిజైన్ చేసి ఉంటాయి. కాస్మెటిక్ అప్లై చేసే సన్ స్క్రీన్స్ పల్చగా ఉంటాయి, వాటికి డ్రైనెస్ అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందుకోసమనే పల్చగా ఉండే మాయిశ్చరైజర్, పల్చగా ఉండే సీరమ్స్ ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు. మెడికేటెడ్ లో ఏంటంటే మా సీరమ్స్ లో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వైటమిన్ సి 10%, 5%, 20% అలాంటివి ఉంటాయండి. ఆస్కార్బిక్ యాసిడ్ కూడా ఉంటుంది, గ్లైకాలిక్ యాసిడ్ 3%, 4%, 5% కూడా ఉంటుంది. అలానే ఫెరిలిక్ యాసిడ్ కూడా ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది, నియాసినమైడ్ ఉంటాయి, కోజిక్ యాసిడ్ ఉంటాయి, ఆ కాంబినేషన్స్ అనేటివి ఉంటాయి. పైపరెడిన్ అని ఉంటుంది, 3N-బ్యూటైల్ రిసార్సినాల్ అని ఉంటాయి. అనేక రకమైన సీరమ్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ ఈ సీరమ్స్ పెట్టినాక మళ్ళీ సన్ స్క్రీన్ అనేది పెడుతూ ఉంటే మీకు ఫేస్ అనేది బాగా జిడ్డుగా తయారవుతూ ఉంటుంది. అందుకోసమనే నేను సన్ స్క్రీన్ డైరెక్ట్ గా పెట్టాలని నేను చెప్తూ ఉంటాను. అలానే మీకు ఒకవేళ కుదిరితే మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీకు స్కిన్ డ్రైనెస్ ఉంటే గనక అప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకొని మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. మీకు స్కిన్ లో డ్రైనెస్ లేనప్పుడు, ఆయిలీనెస్ ఉన్నప్పుడు మీరు మాయిశ్చరైజర్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆయిలీనెస్ గా మారుతూ ఉంటుంది. దాని మీద సన్ స్క్రీన్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ మాయిశ్చరైజర్ గా మీకు ఎక్కువ ఆయిలీనెస్ గా మారిపోతూ ఉంటుంది. సో ఈ ఎక్కువ ఆయిలీగా మారిపోయిన సన్ స్క్రీన్స్ తోటి జిడ్డుగా ఉండి చాలా మంది ఇష్టపడక తీసేస్తూ ఉంటారు. అందుకోసమే నేను చెప్తూ ఉంటాను, మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటాయి. మంచి టాలరబుల్ గా సన్ స్క్రీన్స్ అనేటివి యూస్ చేసుకునేటట్టుగా మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి డిజైన్ చేస్తారండి. అందుకోసమే అవి స్కిన్ పైన డైరెక్ట్ గా పెట్టవచ్చు. కానీ మీరు మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టుకుంటానంటే, ఒకవేళ మీకు ఆయిలీగా కనిపించట్లేదు అని అంటే గనక మీకు చక్కగా అది మీరు అలవాటు చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ పెట్టినాక సన్ స్క్రీన్ పెడితే ఇంకా చర్మానికి మంచి రిజల్ట్ అనేది కూడా సాధ్యమవుతూ ఉంటుందండి. మాయిశ్చరైజర్ కంపల్సరీ అని అంటే కంపల్సరీ కాదండి. డైరెక్ట్ గా సన్ స్క్రీన్ కంపల్సరీ అంటే మీ స్కిన్ టైప్ ని బట్టి మనం డిసైడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్ ఉంటాయి. టింటెడ్ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, జెల్ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, మినరల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయి. మినరల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఫిజికల్ బ్లాకర్స్ కాబట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీరు దానికి మాయిశ్చరైజర్ అంతగా అవసరం ఉండదు. అలానే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అనుకోండి, మాయిశ్చరైజర్ పెట్టినాక అది అంత ఈజీగా స్ప్రెడ్ కాదనమాట. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఆల్సో. హైలూరానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ ఉంటే గనక అది చర్మం లోపలికి 5 నిమిషాల్లో ఇమిడిపోతుంది కాబట్టి ఎటువంటి సన్ స్క్రీన్ అయినా దాని మీద పెట్టవచ్చు అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ని యూస్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అనేది ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏదైనా కానీ మెడికేటెడ్ సీరమ్స్ కానీ, మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ కానీ, మెడికేటెడ్ మాయిశ్చరైజర్స్ కానీ యూస్ చేయాలి అనుకుంటున్నారని అంటే మీరు మా దగ్గరికి వచ్చి అసలు మీ స్కిన్ టైప్ లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకొని మనం చేయవచ్చు అనమాట. మరి నలుపు ఉన్నప్పుడు నేను ఎలా ట్రీట్ చేయాలి అని అంటే, ఉన్న నలుపును కరిగించుకోవాలంటే లేజర్ పీల్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉండొచ్చండి. అలానే మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూషన్స్, NARF థెరపీస్ ఇలాంటివి అనేక రకమైనవి కూడా మనం యూస్ చేయవచ్చండి. సో చర్మంలో ఈ విధంగా బెనిఫిట్ రావటానికని నేను మీకు ఇవన్నీ డీటెయిల్ గా చెప్పానండి. ఇంకేమన్నా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు నా కామెంట్ సెక్షన్ లో పెడితే ఇవాళ నేను చెప్పాను కదండి వీడియో రిప్లై, అలానే మీకు కూడా నేను చేసి పెట్టగలను. నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు రావాలంటే
కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి ఎవరికైనా సన్ స్క్రీన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆలోచిస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. మీ చుట్టాల పిల్లలకి కానీ, మీ పిల్లలకి కానీ, మీ పెద్దలకి కానీ, చిన్న వాళ్ళకి కానీ, స్నేహితులకి, మిత్రులకి, శ్రేయాభిలాషులకి ఎవరికైనా సరే, తెలిసిన వాళ్ళకైనా సరే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.